ఈ నెల 21న పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం వినుకొండలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం సందర్శించనున్న ప్రభుత్వ హాస్పిటల్, జూనియర్ కళాశాల, క్రీడా ప్రాంగణం మరియు ఎన్ఎస్పీ స్థలాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 21న పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మంగళవారం వినుకొండలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం సందర్శించనున్న ప్రభుత్వ హాస్పిటల్, జూనియర్ కళాశాల, క్రీడా ప్రాంగణం మరియు ఎన్ఎస్పీ స్థలాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 21న పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పల్నాడు జిల్లా ఈ నెల 21వ తారీఖు ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా దానికి సంబంధించి ఈ నెల 21వ తారీఖు చంద్రబాబు నాయుడు అయితే వినుకొండ నియోజకవర్గం రానున్నారు. వినుకొండ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందస్తు చర్యల భాగంగా ఈ రోజు పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లకు అయితే వినుకొండ నియోజకవర్గం వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లతో కూడా మాట్లాడి రేపు 21వ తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి అయితే ఈ రోజు పల్నాడు కలెక్టర్ అయితే వినుకొండ వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 21వ తారీఖు వినుకొండకి రానున్న చంద్రబాబు నాయుడు సంబంధించి అక్కడ హాస్పిటల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏమున్నాయి, లోటుపాట్లు మొత్తం కూడా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ అక్కడ ఉన్న అధికారులు కూడా పలు సూచనలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆ సభ ఏదైతే హాస్పిటల్ సందర్శించిన తర్వాత ఒక బహిరంగ సభ అయితే ఒకటి ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ బహిరంగ సభకు సంబంధించి స్థల పరిశీలన కూడా చూడటం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒక స్థలాన్ని చూశారు. దాని తర్వాత ఏదైతే నసరాపేట రోడ్ లో ఉన్నటువంటి ఎన్ఎస్పీ కాలనీ వద్ద ఒక స్థలం అయితే చూశారు. ఈ రెండిట్లో రేపు ఫైనల్ చేసి రేపు ఆ ప్రోగ్రామ్ సంబంధించి స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఏపీ మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అయితే పల్నాడు జిల్లా వినుకొండ రావడం కూడా చాలా వినుకొండ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు హాస్పిటల్లో కావాల్సిన ఏమన్నా నిధులు కావాల్సిన కూడా ఆ రోజు మంజూరు చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. హాస్పిటల్ సంబంధించి కూడా వసతులు అన్ని కూడా బాగుండాలని కూడా ఇప్పటికే పల్నాడు కలెక్టర్ అయితే హాస్పిటల్ సిబ్బందికి అయితే ఇప్పుడే తెలియజేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఈ ఎన్ఎస్పీ కాలనీ వద్ద స్థలాన్ని అయితే ఫైనల్ చేసి అక్కడ స్థలం వద్ద స్టేజ్ కూడా కట్టేసి అక్కడ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు ఏదైతే సీఎం ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఇటు రెవెన్యూ శాఖ కానీ ఇటు హాస్పిటల్లో వాళ్ళకి కానీ కూడా దిశానిర్దేశాలు ఎప్పటికే తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే రేపు 21వ తారీఖు చంద్రబాబు నాయుడు పర్యటన ఉందో ఆ పర్యటనలో భాగంగా కూడా పూర్తిగా కూడా పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల ముందు నుంచి కూడా పల్నాడు కలెక్టర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ స్వామి.